ప్రస్తుతం టీడీపీలో లీడర్షిప్కు కొదవలేదు. ఫుల్ టైట్గా ఉంది. అయితే వైసీపీ అసంతృప్తుల్లో చాలా మంది జనసేన వైపు చూస్తుండడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారుతోంది. అటు జనసేనకు కూడా పెద్ద నాయకుల అవసరం ఉంది. రాజకీయాల్లో వలసలు కామన్, కలిసి వచ్చేవారిని కలుపుకొని పోవడము అంతే కామన్. అయితే ఈ వలసలు కాస్త కూటమి ప్రభుత్వానికి ఎంతవరకు ఎఫెక్ట్ చూపుతాయన్నది కీలకంగా మారింది. కూటమి పరిణామాలు మారుతాయా, ఇబ్బంది రాకుండా డీల్ చేస్తారా అన్నది హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీ నుంచి వలసలు ఆటోమేటిక్ గా కూటమి వైపు వస్తున్నాయి. అక్కడ గుడ్ బై చెప్తున్న వారైతే టీడీపీ లేదంటే జనసేన వైపు చూస్తున్నారు. ముఖ్యంగా టీడీపీతో గతంలో చాలా విభేదించిన వారైతే తమకు ఆప్షన్ గా జనసేనను చూస్తున్నారు. అటు జనసేన పార్టీకి కూడా బలమైన క్యాడర్ ఉన్నా పెద్ద స్థాయి నేతలు లేక ఎదగలేకపోతుంది. నిజానికి మొన్నటి ఎన్నికల్లోనూ చాలా మంది చివరి నిమిషంలో టీడీపీ నుంచి జనసేనలో వచ్చి చేరిన వారే టికెట్లు దక్కించుకున్నారు. ఇప్పుడు కూడా జనసేనలో పెద్ద స్పేస్ కనిపిస్తోంది. ఇది వైసీపీ నుంచి బయటకు రావాలనుకుంటున్న నేతలకు ప్లస్ పాయింట్ గా మారింది. ఒంగోలు కార్పొరేషన్లో కార్పొరేటర్లలో చాలా మంది బాలినేని శ్రీనివాసరెడ్డికి దగ్గరవారే ఉన్నారు. ఇటీవలే వారంతా టీడీపీలో చేరారు. ఒకవేళ బాలినేనికి జనసేనలో లైన్ క్లియర్ అయితే వారు అక్కడికి షిఫ్ట్ అవుతారా అన్నది కీలకంగా మారింది. ఇదే జరిగితే కూటమిలో కాస్త గడబిడ ఖాయమే అంటున్నారు. మరోవైపు పార్టీలోకి బయట నుంచి ఒకరు వస్తుంటే అప్పటికే పార్టీలో ఉన్న వారిలో అసంతృప్తి సహజమే. ఇప్పటికే ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ సైతం సైలెంట్ అయిపోయారు. దీన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా టాకిల్ చేస్తారన్నది కీలకంగా మారింది. వైసీపీ నుంచి జనసేనలోకి రావాలనుకుంటున్న లీడర్లతో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేలకు చెక్ పడుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కూటమిలోకి తప్పులు చేసిన వారు అక్కర్లేదని, కుళ్ళిన కోడిగుడ్లు వద్దే వద్దంటున్నారు కూటమి నేతలు. మంచి వాళ్ళని ఆమోదిస్తామంటున్నారు. మనిషిని బట్టి, వారి మంచితనం, ప్రజల్లో ఉన్న పలుకుబడిని బట్టి తప్పులు చేసిన వాళ్ళు మాకు అక్కర్లా. కుళ్ళిన కోడిగుడ్లు మాకు అక్కర్లా. మంచి కోడిగుడ్లు అయితే ఆలోచన చేద్దాం. వైసీపీ నుంచి సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా పార్టీ నుంచి వైదొలుగుతున్నారు. క్యాడర్ లీడర్షిప్ అంతా నిరాశ నిస్పృహలతోనే వీడుతున్నారా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఇన్నాళ్లు జగన్ వెంట తిరిగి వారే ఇక మీ వెంట నడవం, మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. కొందరు అంటి ముట్టనట్లుగా ఉంటే మరికొందరు గుడ్ బై చెబుతున్నారు. ఇటీవలే వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్న ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేశారు. అటు వైసీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ కూడా పార్టీ వీడారు. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కూడా గుడ్ బై చెప్పేశారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన వారిలో కిలారు రోషయ్య, మద్దాలి గిరి, పెండెం దొరబాబు, నూర్జహాన్ ఉన్నారు. ఇందులో నూర్జహాన్ ఏలూరు నగరపాలక సంస్థ మేయర్గా ఉన్నారు. ఆ దంపతులిద్దరూ జగన్ కి గుడ్ బై చెప్పేశారు. పార్టీలో ఇన్నాళ్లు కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రులు, తాజా మాజీలు, వైఎస్ కుటుంబానికి వీర విధేయులుగా ఉన్న వారంతా ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్తూ ఉండడం వైసీపీలో హాట్ టాపిక్ అయింది. పార్టీ ఓడిపోయింది కాబట్టి నాయకులంతా వైసీపీని వీడుతున్నారని అనుకోవడానికి లేదంటున్నారు. తీవ్రమైన అసంతృప్తి, నాయకత్వంపై నమ్మకం లేకపోవడం, 11 సీట్లకే పరిమితమై ప్రజాదరణ కోల్పోవడం, క్యాడర్లో నిరాశ ఉండడం ఇవన్నీ కారణాలుగా చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.